అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా ఆనందిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే నేనైతే ఒక మంచి కాజ్తో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఫుడ్ డొనేషన్ అండి. నేనైతే మంత్లీ ఒక 30 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఈరోజు శుభమని ఈరోజు అయితే మొదలు పెట్టుకున్నాను. శుక్రవారం కదా అని ఈరోజైతే స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే మనం పులిహోర చేస్తున్నాము. ఒక 4-5 మంత్స్ వరకు కూడా సింగిల్ ఐటమే అయితేనే చేస్తానండి, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత అయితే నేను మీల్స్ లాగా పప్పు, చారు, సాంబారు, కర్రీ, పెరుగు, రైస్, అప్పడ అలా మీల్స్లా అయితే చేయగలుగుతానండి. ప్రజెంట్ అయితే సింగిల్ ఐటమ్ అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పులిహోర చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో పులిహోర, దద్దోజనం, టమాటా రైస్, బిర్యానీ అలా ఏదైనా సింగిల్ ఐటమ్ అయితే చేస్తానండి 4-5 మంత్స్ వరకు. ఇప్పుడు ఈ ఫుడ్ డొనేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు కదండి, మా పాప రీసెంట్గానే మాకు దూరమైంది కదా, మా మధ్యలో లేదు కదా. అయితే మా పాప సేవింగ్స్ మనీ అయితే మేము డిబ్బీలో వేసిన మనీ అయితే ఏం చేసామనేది ఒక వీడియో చేసి పెట్టున్నాను. ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డిబ్బీలో మనీ. ఇప్పుడు ఈ ఫుడ్ డొనేషన్కి యూజ్ చేసే మనీ అయితే మా పాప సుకన్య మనీ అండి. సుకన్య మనీ యూజ్ చేస్తున్నాం. మంత్లీ కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేయడం జరిగిందండి. ఆ అమౌంట్తో మేము అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి మంత్లీ ఒక 30 మెంబర్స్కి మంత్లీ వన్స్ అయితే పెట్టాలని అనుకుంటున్నాం. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా చేయాలని అన్న కోరిక, తపన అయితే ఉందండి. దానికైతే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. నేను అనుకుంటున్న ఈ ఫుడ్ డొనేషన్ కంటిన్యూ అవ్వాలన్నా, ఫర్దర్ ఫ్యూచర్లో ఎక్కువ మందికి పెంచాలన్నా మీ అందరి సపోర్ట్ అయితే ఉండాలండి. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పులిహోర అయితే చేస్తున్నామండి మనం. ఈ పులిహోర చేసి ఒక 30 మెంబర్స్కి అయితే పంచి పెడుతున్నాం. ఈరోజు శుభం, నాకు మంచి వైబ్రేషన్స్ ఉంటాయి అన్నట్టు, ఫ్రైడే ఒక పాజిటివిటీ ఉంటుంది అన్నట్టు ఫ్రైడే స్టార్ట్ చేశాను. ఇదైతే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నానండి. మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా సబ్స్క్రైబర్స్ 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోలు మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే సబ్స్క్రైబ్ అయినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందు తీసుకొస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే మనం పులిహోర తయారు చేద్దాం అదండి. నేనైతే ఇలా పులిహోర చేసేటప్పుడు కొంచెం రైస్లోనే పసుపు, ఉప్పు, ఆయిల్ అయితే వేస్తానండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే త్వరగా పాడవదు పులిహోర, అది కూడా టేస్ట్ బాగుంటుంది ఉడికేటప్పుడే ఉప్పు వేయడం వల్ల. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పొడి ఆడుతుంది పులిహోర. పసుపు అయితే కలర్ కోసం వేస్తానండి. అంత డీటెయిల్డ్గా ఏమి కుకింగ్ ప్రాసెస్ అది అంత డీటెయిల్డ్గా ఏమి చెప్పట్లేదండి. నార్మల్గా అందరూ చేసేలాగానే నేను చేస్తాను, అందుకే అలా చెప్తున్నాను. పోపులు అయితే చూస్తున్నారు కదా, పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు అయితే యూజ్ చేశానండి పోపుకి. నేను ఎప్పుడు కూడా పులిహోర చేసినప్పుడు ఇలా పల్లీలు అయితే ముందు ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకుంటాను. అంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉండకపోకుండా ఉండడానికి పల్లీలు అయితే ముందు ఫ్రై చేసుకుంటాను. మిగిలిన దానిపంతా నెక్స్ట్ ఫ్రై చేస్తాను. నేను పులిహోరకి అయితే ఒక సీక్రెట్ మసాలా అయితే యూజ్ చేస్తానండి, అది నా ఓన్ మసాలా, అదైతే వేసాను. ఇప్పుడు నా దగ్గర పెద్ద పెద్ద బౌల్స్ లేవండి పులిహోర మిక్స్ చేయడానికి, అందుకని నేను ఇలా అయితే క్లాత్ మీద వేసుకుని మిక్స్ చేశాను. వాష్ చేసిన క్లాత్ మీద అయితే వేసుకుని మిక్స్ చేసుకున్నానండి. ఇది కూడా ఇలా ఏవైతే మనం వేస్తామో అవన్నీ కూడా ఈ రైస్ మీద వేసి కొంచెం చల్లారేంత వరకు ఉంచి తర్వాత అయితే మిక్స్ చేసుకోవాలి. పులిహోర ఎప్పుడు కూడా రైస్ చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవడం వల్ల రైస్ పలుకుగా ఉంటుంది, లేదంటే కొంచెం ఇరిగిపోతున్నట్టు అలా అయిపోతుంది, ఇరుగుతుంది కొంచెం రైస్. అలా కాకుండా మనం ఎప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే పులిహోరని అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేను పులిహోరకి ఎప్పుడు కూడా ఒక చింతపండు గుజ్జునైతే తయారు చేసుకుని ఉంచుకుంటానండి. ఇది కూడా మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ పులిహోర మసాలా అండ్ పులిహోర చింతపండు ఎలా అయితే తయారు చేసుకున్నానో అది అవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను.
ఇప్పుడైతే మనం ప్యాకింగ్ చేస్తామండి. నా చిట్టి తల్లి వయసు చాలా చిన్నదైనా కానీ అప్పుడే 10 మంది కడుపు నింపుతుందంటే ఏమన్నా బ్యాడ్ లక్కో ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. సర్లేండి, జరిగేది ఏదో జరుగుతుంది. ఇంత అన్నిటికీ శివయ్య ఉన్నాడు అని నేనైతే ముందుకు వెళ్తున్నానండి. శివయ్య ఎందుకు తీసుకెళ్ళాడో నాకైతే తెలియదు. తీసుకెళ్ళాడు. ఆ శివయ్యదే భారం అండి. నన్ను ఏ దారిలో నేను ఏ దారిలో నడిచినా అది శివయ్య నడిపించిన దారే అవుతుంది. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం వండడం కాబట్టి నాకైతే 26 ప్యాకెట్స్ అయితే వచ్చినాయండి. 30 మెంబర్స్కి పెడదామని నేను అందుకే అనుకున్నాను. కాకపోతే నాకు క్వాంటిటీ అది ఫస్ట్ టైం వండడం వల్ల క్వాంటిటీ తెలియలేదు. సో కొంచెం తక్కువైంది. 26 ప్యాకెట్స్ అయితే వచ్చినాయండి. సరే, ఫస్ట్ టైం కదా అని ఇంక అడ్జస్ట్ అయిపోతున్నాను నేనే. మీరందరూ మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే 5,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సర్వేజన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు, అన్నదాత సుఖీభవ. థ్యాంక్స్ అండి. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి.